నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. ఇది తమిళనాడులోని వెల్లూరు నుండి భువన గారి అద్భుతము. భగవద్ధర్మం యొక్క పవిత్ర మార్గంలో నడవటం నాకు నిజంగా ధన్యత అని భావిస్తున్నాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ను కలవడానికి ముందు నేను దేవుడిని నమ్మలేదు. నేను నా స్వంత కృషిపై మాత్రమే ఆధారపడ్డాను. కానీ నేను ఈ ధర్మంలోనికి అడుగుపెట్టిన క్షణం నుండి ప్రతిదీ మారిపోయింది. హోమాలు, శ్రీ అమ్మా భగవాన్ వ్యక్తిగత దర్శనాలు, నేమము మరియు సత్యలోక ప్రక్రియలు, దీక్షా దర్శనము మరియు నేమం వద్ద ఆలయ పూజలకు హాజరు కావడం ద్వారా నేను దైవీక ఉనికిని అనుభవించడం ప్రారంభించాను. దేవుడు నిజంగా ఎవరు? కర్మ అంటే ఏమిటి? జీవితంలోని లోతైన సత్యాలు, స్వేచ్ఛా సంకల్పం పాత్ర మరియు ప్రార్థన మరియు స్థితి బదిలీ యొక్క పరివర్తన శక్తిని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్తో నా బంధం లోతైనది మరియు సన్నిహితమైనది. నేను వారితో నిరంతరం సంభాషిస్తాను మరియు నా దైనందిన జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలకు కూడా నేను దైవానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గతంలో నేను ఇతరులను తరచుగా తీర్పు చెప్పేవాడిని. నేను అతిగా ఆలోచిస్తాను. ప్రజల ఉద్దేశాలను రెండవసారి అంచనా వేయడానికి ప్రయత్నిస్తాను. వారు నా నుండి ఏమి కోరుకుంటున్నారో లేదా వారు నన్ను వారి స్వంత అవసరాలకు ఉపయోగిస్తున్నారా అని ఆలోచిస్తున్నాను. కానీ దీక్షా దర్శనానికి హాజరైన తర్వాత నేను శక్తివంతమైన మార్పుకు గురయ్యాను. ఇప్పుడు నేను తీర్పు లేకుండా ప్రశాంతంగా ప్రజలను వింటాను. అంతర్గత సంభాషణ ఆగిపోయింది మరియు నేను బహిరంగ మరియు అంగీకరించే హృదయంతో ఇతరులతో కనెక్ట్ అవ్వగలుగుతున్నాను. ముక్తి అంటే విముక్తి అనేది కేవలం ఒక అమూర్త భావన అని నేను ఒకప్పుడు నమ్మాను. మానవాళికి అది ఊహాత్మకమైనది మరియు సాధించలేనిది. కానీ 11 రోజుల లోతైన ప్రక్రియలో పాల్గొని దాసాజీల జ్ఞానోదయ అనుభవాలను విన్న తర్వాత నా దృక్పథం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ముక్తి నిజమైనదని నాకు ఖచ్చితంగా తెలుసు. నా అంతర్గత స్థితులను చూస్తూ మరియు ప్రతీదీ దైవీక ప్రక్రియ అనే గుర్తించి జీవితాన్ని ఉన్నట్లుగానే అనుభవించడం ప్రారంభించాను. ప్రేమ మరియు భక్తితో నిండిన హృదయంతో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు నా శాశ్వత కృతజ్ఞతను అర్పిస్తున్నాను. నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాద పద్మాల వద్ద ఎప్పటికీ ఉంటాను.